మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమం, చెట్లు నాటాలి. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం, పూర్వకాలం మన ఇళ్లలో ప్రతి ఇంట్లో చెట్లు, వేప చెట్లు ఉండేవి. ఎంత ఎండ వేసినా ఆ వేప చెట్ల కింద ఒక మంచం వేసుకొని పండుకుంటే హాయిగా నిద్ర వచ్చి. ఆ రోజు ఏసీలు లేవు, ఇళ్లలో ఫ్యాన్లు లేవు, కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులు. ఈ రోజు మారేటటువంటి సమాజానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా కరెంటు వాడుతున్నారు. ప్రతి ఇంట్లో ఏసీలు వాడుతూ ఉన్నారు. ఏసీలు వాడటం వల్ల బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా గ్రహించి లోపల మనకు ఒక వాతావరణం కలిగించి లోపల ఉన్నటువంటి దీన్ని వాయువులను కూడా బయటికి తీస్తూ ఉంటుంది. ఇవన్నీ చెట్లు నాటకపోతే చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది. అందుకనే నల్లమల్ల ఫారెస్ట్ మన దగ్గరుండి ఫారెస్ట్ ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కారణం ఏంటంటే చెట్లు విపరీతంగా దట్టంగా ఉంటాయి కాబట్టి చెట్ల నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ పైకి వెళ్ళిపోయి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అది గ్రహించి చల్లని వాతావరణం ఇచ్చి వర్షింపజేస్తాయి అన్నమాట మేఘాల నుంచి. దానివల్ల ఎక్కువ వర్షం కురుస్తుంది. అక్కడ నుంచే మన ఎన్నె కానీ గుల్లకమ్మ కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చేటటువంటి. అలాగే మనం వాతావరణాన్ని సమతుల్యం చేయాలి. ఈరోజు ఏసీల వాడకం ఎక్కువైపోయింది, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎక్కడన్నా ప్లాస్టిక్ పేపర్ మీద మీరు చూడండి, వర్షం పడితే ఆ ప్లాస్టిక్ పేపర్ మీద నీళ్లు 100 రోజులు సంవత్సరమైన అట్నే ఉంటాయి. అది ఇంకా భూమిలోనికి ప్లాస్టిక్ వాడటం వల్ల భూమిలోనికి వర్షించే నీరు కూడా భూమిలోనికి ఇంకనీయకుండా చేస్తుంది. ప్లాస్టిక్ దుర్మార్గమైనటువంటి వస్తువు అది ప్లాస్టిక్. దీనివల్ల ప్లాస్టిక్ ఎక్కువ వినియోగం వల్ల ఈరోజు క్యాన్సర్ వస్తా ఉంది. ఈరోజు మీరు చూడండి, మెడికల్ టెస్టులు చేయించుకుంటుంటే ఈ మధ్య కాలంలో ఉదాహరణ ఒక చోట మెడికల్ క్యాంప్ పెడితే 2000 మంది టెస్టులు చేస్తే 300 మంది క్యాన్సర్ ఉంది. కారణం ప్లాస్టిక్ వాడకం. మనకు తెలియదు. టీ కొట్ల దగ్గర పోతాం, వేడి టీ ఇస్తున్నాయి దాన్ని తాగుతాం. టీ వేడిగా తాగాల, చల్లగా తాగరు ఎవరు. ఆ వేడి ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ లో ఉన్నటువంటి వ్యర్థాన్ని, ఆరోగ్యానికి హాని చేసేటటువంటి ఆ రసాయనాల్ని మనకు పొట్టలేక పంపిస్తుంది. అది దాని ద్వారా ప్రతిరోజు ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగటం కానీ, ప్లాస్టిక్ వాడకం కానీ, ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొని రావటం కానీ ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితులు. ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఈరోజు మనకు వర్షాలు పడటం లేదు సకాలంలో. పూర్వకాలం మన పెద్దోళ్ళు బయటకు వచ్చి పొద్దు చూసి టైం చెప్పేవాళ్ళు. ఇప్పుడు పొద్దు కూడా అటుపక్క వచ్చి ఇటుపక్క వస్తానే ఉంది. మార్పు వస్తా ఉంది. కాలాలు అయ్యాయి. కరెక్ట్ గా మనకి జూన్ మాసంలో వచ్చేసరికి చలి ఉండేది. యాక్చువల్ ఇప్పుడు చలికాలం మనకు చిన్నప్పుడు. ఈ చలిలోనే అప్పుడే బళ్ళు ఓపెన్ చేశారు, ప్రారంభించారు. వణుక్కుంటా మనం బళ్ళకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఈ రోజు ఆ పరిస్థితి లేవు. ఈ రోజు ఎండాకాలం ఉన్నట్టుంది. ఎందుకు కారణం ఏంటి? చెట్లు నరకటం వల్ల, చెట్లను పెంచకపోవటం వల్ల, ప్లాస్టిక్ వాడకం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనిషికి ఒక గ్రామాల్లో రోడ్లు ఇస్తేనో, లేకపోతే ఒక వ్యక్తులకు లోన్లు ఇస్తేనో, పాఠశాలలో బడులు బాగా సంరక్షించుకుంటేనే మనము వాటిని మన భావితరాలకు చూపించగలుగుతాము. ఇదే ఉద్దేశంతో మనము మన భారతదేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ మన భారతదేశంలోనే అతి పెద్దది. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ లో మన మండల పరిధిలోనే మనకి ఎక్కువ టైగర్ పాపులేషన్ ఏరియాస్ కూడా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం మండల పరిధిలోనే ఉంది. ఇక్కడ మనము అంటే మన అందరికి ఎందుకు చెబుతున్నామంటే, మనము వాటిని సంరక్షించుకోవడానికి ఏముంది అడవిలో అనుకుంటారు, కానీ ప్రపంచ పర్యావరణానికి సంబంధించిన మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము ఏ విధమైన అనే దానికి ప్రతి ఒక్కరు ప్రభుత్వం తరఫున కానీ తర్వాత కల్పిస్తున్నారు. అంటే మనము ఎందుకు చేస్తున్నాము అనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మనము కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి తెలియపరచుకోవాలి. ఈ విధంగా తెలియపరచుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఒక అవగాహన ఏర్పడుతుంది. దాని మీద మనకి ఒక రకమైన సానుభూతి కలిగింది.
ఇప్పుడు సపోజ్ మనము మన ఇన్ఛార్జి గారు చెప్పినట్టు మనకి గతంలో ఎలా ఉండేది ప్రతి ఒక్క ఇంటి డాక్టర్స్ స్టాఫ్ అందరి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం అట్లనే ఆంధ్రప్రదేశ్ వన మహోత్సవానికి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులందరికీ, గౌరవ పాత్రికేయులకు, అట్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్ ఆఫీసర్ గారికి, వారి సిబ్బందికి, ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మరి సుమారు 6 నెలలు 7 నెలల క్రితం మీరు గమనించుంటే మరి చాలా గుంటలు, మరి చాలా చెట్లు పొదలతో నిండి ఉండేటువంటి క్యాంపస్ మరి గౌరవ ఎరిక్సన్ బాబు గారి దగ్గరికి మేము తీసుకెళ్ళినప్పుడు మరి సార్ గారు ఎంతో చొరవ చూపించి మరి కలెక్టర్ గారితో మాట్లాడి, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేయడానికి వారు ఎంతో ప్రోత్సాహపడ్డారు, వారు తోడ్పడ్డారు. వారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే ఆ తర్వాత సీసీ రోడ్లు వేయడానికి కూడా అవకాశం దొరికింది. మరి మెట్టు హాస్పిటల్ ప్రెమిసెస్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలన్నింటిలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ గారు వెనుక ఉండి ఆయన తోడ్పాటు దయచేసి నడిపిస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నిటి బట్టి వారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే మరి వచ్చేటువంటి పేషెంట్స్ కానీ, పేషెంట్ అటెండర్స్ కానీ గౌరవ పాత్రికేయుల ద్వారా తెలియపరచని ఉద్దేశించిన సంగతి ఏంటంటే, హాస్పిటల్ ప్రెమిసెస్ ని మన వంతు శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. శానిటేషన్ వర్కర్స్ ఉదయం నుండి సాయంకాలం దాకా వారు కష్టపడి పనిచేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మరి 98-99% బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, మరి కారిడార్స్, వరండాస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ బయట నుండి మరి మట్టి తొక్కకుండా వచ్చి మరి ఎప్పటికప్పుడు మళ్ళీ మురికి చేసేటువంటి పని వచ్చేటువంటి ప్రజలు చేస్తున్నారు. దీన్ని గమనించుకోవాలి. అట్లనే వరండాల్లో, అట్లనే స్టైర్ కేసుల్లో, ర్యాంపుల మీద ఎలా పడితే అట్లాగా ఉమ్ములు వేస్తున్నారు. పాత్రికేయుల ద్వారా అవగాహన తీసుకొని రావాల్సిన అవసరం ఉందని